సిద్దిపేట జిల్లాలో రైతులు చేపట్టిన మహా పాదయాత్రలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. గోదావరి జలాల్ని మళ్లించి పంట పొలాలకు అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో రైతులతో కలిసి హరీష్ రావు పాదయాత్ర నిర్వహించారు. ఇది బీఆర్ఎస్ యాత్ర కాదని, రైతుల యాత్రని హరీష్ రావు అన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని విమర్శలు చేశారు. ఎక్కడా కేసీఆర్ కు పేరు వస్తుందోనని కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను ఆన్ చేయడం లేదన్నారు. ఇక్కడ నీళ్లను ఫ్రీగా వదిలేయడంతో అక్కడ ఏపీలో చంద్రబాబు వాటిని ఒడిసి పడుతున్నాడని తెలిపారు. వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు బటన్ నొక్కి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ నింపాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రంగనాయక సాగర్ నిండాలే, మా పంటలు పండాలే, ఈ కరువు వచ్చింది, కరువు కాలంలో రంగనాయక సాగర్ నిండాలనేటువంటి ఒక ఆకాంక్షతో, ఒక నినాదంతో రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి మా చిన్నకోడూరు రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ పాదయాత్రలో పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 15 కిలోమీటర్ల ఈ పాదయాత్ర మీరంతా రైతు బిడ్డలు గనక సాయంత్రం దాకా నడుస్తారనుకున్నా గానీ మధ్యాహ్నంకే నడిచేసారు ఫుల్ స్పీడ్లా. కష్టం చేసే బిడ్డలు గనక, రైతు బిడ్డలు గనక 8 గంటలకు వెళ్ళిండ్రు, 3:00కల్లా ముట్టేసిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాల్సింది ఒక్కటే, ఈ యాత్ర బీఆర్ఎస్ పార్టీ పెట్టింది కాదు. ఈ యాత్ర అచ్చంగా మా చిన్నకోడూరు మండల రైతుల పాదయాత్ర. రేవంత్ రెడ్డి నువ్వు కళ్ళు తెరగకపోతే రేపు అన్ని మండలాలు కూడా గిట్లే బయలుతాయి. రైతుల యొక్క కోపాగ్నిలో, రైతుల యొక్క కోపంలో నువ్వు మాడి మసైపోతావు. ఇప్పటికైనా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా చెప్పాలంటే ఈ కరువు కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. ఆనాడు మన కేసీఆర్ ఒక మాట చెప్పిండు, ముఖాన్ని మొగులుగు పెట్టి చూడాల్సిన అవసరం లేదు, కప్పతల్లి ఆటాడు అవసరం లేదు, ఊళ్ళే మన గుళ్ళో బిందెలు తీసుకుపోయి నీళ్లు పోసి అమ్మవారిని ప్రార్థించే రోజులు అవసరం లేదు. ఇక కాళేశ్వరం కట్కొత్తాలే, రంగనాయక సాగర్ నిండాలే, మీ పొలాలన్నీ పారాలన్నది నాడు కేసీఆర్ చెప్పిండు. నిజంగా అట్లనే 6 ఏండ్లు బారించుకున్నాం. పోయిన 6 ఏండ్లు కరువేందో మనకు తెలియదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఒక పగతో, ప్రతీకారంతో కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కు మంచి పేరు వచ్చిందని చెప్పి ఇవాళ కాళేశ్వరం కట్టుకొత్తలేడు. ఏమన్నా అంటే ఏమంటాడు, కేసీఆర్ ను ఒకటే తిట్టిపోస్తా ఉన్నాడు. కేసీఆర్ ను తిట్టిపోస్తే నీళ్లు వస్తాయా, ఎత్తిపోస్తే నీళ్లు వస్తాయా? నువ్వు గోదావరిని ఎత్తిపోస్తే నీళ్లు వస్తాయి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ను తిట్టిపోస్తే నీళ్లు రావు. ఈ రంగనాయక సాగర్ నిండాలే, మా పంటలు